నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ అప్పారావు తన సిబ్బందితోనే అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుండి సుమారు 12 కిలోల గంజాయి గుర్తించినట్లు ఇల్లందు సీఐ కరుణాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. ఇల్లందు బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువ చేసే 12 కిలోల గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు, గంజాయి విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. ఒడిశా నుండి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన గణేశ్వర్ పూజారి, అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి సత్యం పాసీలను రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఇల్లందు పట్టణంలో ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితోనే పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగులో 12 కిలోల 300 గ్రాముల గంజాయి, సుమారు 3 లక్షల విలువ చేసేటువంటి గంజాయి దొరకడం జరిగింది. వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి గణేశ్వర్ పూజారి, మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపుట్ డిస్టిక్ బోయిపారిగూడ చెందినటువంటి సత్యమాజీ. వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. వయా భద్రాచలం, ఇల్లందు మీదుగా వీళ్ళు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పట్టణంలో పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.